ఓకే. దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మాభివందనాలు. పరమేశ్వర స్వరూపులైనటువంటి భక్తాగ్రేసరులు, అది కాకుండా ఆత్మజ్ఞాన పిపాసికులు అయినటువంటి జ్ఞానులందరికీ ధన్యవాదాలు. హాయిగా కూర్చున్నాం, టైం వేస్ట్ చేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలుసుకున్నాం. అందరం హాయిగా కళ్ళు మూసుకుని కూర్చున్నాం. కాళ్ళు మడుచుకుని చేతులు రెండు వేళల్లో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుని హాయిగా సుఖ స్థిరాసనంలో కూర్చున్నాం. సుఖ స్థిరాసనం అంటే మనకు కంఫర్టబుల్గా ఉండేటట్టు ఆసనం కూర్చోవాలి. ఎక్కడా శరీరానికి కష్టం లేకుండా హాయిగా కూర్చున్నాం. మనసు ప్రశాంతంగా పెట్టుకున్నాం. అలా కూర్చున్నప్పుడు మనకి మన గురువు అయినటువంటి పరమ గురువు, విశ్వగురువు అయిన మన డాక్టర్ సుభాష్ పత్రిజీ గారు, ధనపత్ని సహధర్మచారిణి సోనమాల పత్రి గారు అనంతకోటి ఆత్మగుణాలు చెప్పుకుంటూ వారి ఆశీర్వచనాలను అనుగ్రహించుకుంటూ వారి ఆశీర్వాదాన్ని, వారి ఆత్మీయతని, వారిని గౌరవించుకుంటూ మనం ధ్యానంలో కూర్చున్నాం. వారి చైతన్యాన్ని మనకు కావాలి. మాస్టర్గా వారిద్దరూ మనతోనే ఉన్నారు అని అనుకుని మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే అటువంటి మహానుభావులు పుట్టినటువంటి దేశం మనం పుట్టాం. మనం చూసాం, విన్నాం, వింటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఎంతోమంది ఎన్నో ధ్యానాలు చెప్పారు, కానీ అతి సులభమైన ధ్యానం ఇది. పండితులకి, పామరులకి కూడా సులభమయ్యే ధ్యానం ఇది. కనుక మనం అందరం వారు చెప్పినట్టుగా అనుసరిద్దాం, ఆచరిద్దాం. హాయిగా కూర్చున్నాం. ఈ టైం మన టైం, చక్కగా మనతో మనం గడుపుతున్నాం అన్నమాట. మనం మన గురించి మనం తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా ఈ ధ్యానం అనేది ఉదయం బ్రహ్మముహూర్త కాలం అయితే చాలా ప్రశాంతం. ఎందుకు? బ్రహ్మ అంటే మనకు తెలుసు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. బ్రహ్మ పెట్టినటువంటి కాలం ఇది, బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. ఆ ముహూర్తాన్ని అంటే ప్రజలందరికీ కూడా, ప్రాణులందరికీ కూడా సరైనటువంటి ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు బ్రహ్మ. ఆ సమయమే బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ బ్రహ్మ ముహూర్త టైంలో ప్రతి జీవి మేలుకొని ఉంటుంది. ప్రతి జీవి మేలుకొని ఉండటం సహజం, ఉండాలి. ఉంటేనే మనకి జ్ఞానం అబ్బుతుంది. అందుకనే బ్రహ్మ పెట్టినటువంటి కాలం అది. బ్రహ్మ జ్ఞానం అంటే మార్నింగ్ కనీసం 4 to 6, కనీసం 4:30 to 5:30 లోపల మనం కూర్చుంటే, ధ్యానానికి కూర్చుంటే మనకి చాలా చైతన్యవంతం అవుతాం మనం. ఆ ధ్యానం అందుతుంది మనకి. ఒక సమిష్టిగా, ఒక శక్తివంతమైనటువంటి ధ్యానాన్ని మనం అందుకోవచ్చు అని చెప్పేసి పెద్దలు చెప్పారనమాట. వేదం చెప్తుంది అది. అలాగే ఆ బ్రహ్మముహూర్త కాలంలో ధ్యానం చేయటం ఎంత పవిత్రమో, ఆ తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం కూడా అంతే పవిత్రం. మనకు 6:30 కల్లా సూర్యుడు వస్తాడు. 6:30 ఏదో మనకు మార్నింగ్ ఆ సూర్యోదయం కాలానికల్లా మనం చక్కగా స్నానపానాదులు ముగించుకొని హాయిగా సూర్య నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే సూర్య నమస్కారం ఎందుకు చేసుకోవాలి? సూర్యుడు ప్రత్యక్ష దైవం. దైవం మనకు కనపడ్డు, దైవం మనలో ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అంటాం. కానీ దైవం కనపడ్డు. కానీ సూర్యదేవుడు, సూర్య భగవానుడు అంటాం, సూర్యనారాయణుడు అంటాం. సూర్యనారాయణుడు
నేనే అట్లా సూర్యనారాయణుడు మనకు ప్రత్యక్ష కనపడతాడు. అది కూడా కాకుండా మనకు సూర్యనారాయణుడు మనకి అందరికీ ఒకే రకమైనటువంటి వేడిని వెలుతురిని కూడా ఇస్తాడండి. మీరు గమనించండి, పేదవాళ్ళకి, ధనికులకి, చిన్న పురుగుకి, పెద్ద జంతువుకి, ప్రతి ఒక్కళ్ళకి సమానంగా ఆ వెలుతురిని, ఆ కాంతిని, ఆ ఉష్ణాన్ని పంపిస్తాడు మనకి. ఎవరికి తక్కువ చూడు, ఎవరికి ఎక్కువ చూడు, అంత సమానంగా. అందుకని ఆ సూర్యనారాయణని ఉదయాన్నే మనం నమస్కారం చేసుకుంటూ చేస్తే మనకి సావిత్రి అనే వెలుగు వస్తుందట మనకి. గాయత్రి అనే జ్ఞానం వస్తుంది మనకి. సావిత్రీదేవి, గాయత్రీదేవి కూడా 2 ఆయనలోనే ఉన్నాయి. సావిత్రి అనే వెలుగు, గాయత్రి అనే జ్ఞానం, ఆ 2 మనకుంటే ఇంకా మనకు ఆరోగ్యం ఎంత బాగుంటుందండి. ఆరోగ్యం కావాలంటే మనకి 2 కావాలి. కనుక మనకు తెలియకుండానే ఆ సూర్య భగవానుడు మనకి ఎంతో మేలు చేస్తున్నాడు. కనుక ప్రతిరోజు వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం. ఏ విధంగా అయితే ప్రతిదినము మనం బ్రహ్మముహూర్త కాలం లేసి ధ్యానం చేసుకుని, సూర్య నమస్కారాలు చేసుకుని ఆ దినాన్ని పాటించినట్టే ఆ రోజు మనకు అద్భుతమైనటువంటి అంశాలు మనం గ్రహించగలుగుతాం. మన జీవితంలో ఎన్నో ఎన్నో మేలుకొలుపులు మనం చూస్తాం. ఇది ఒకరు చెప్పిన ద్వారా అవ్వదండి. ఎవరికి వాళ్ళు అనుభవించినప్పుడే అర్థమవుతుంది. ఇది ఒకరోజు చేసి 2 రోజులు చేసి నాకు వల్ల కాలేదు అంటే కుదరదు. ఏది చెప్పింది తప్పు అంటే. అది ఎప్పటికీ అది మన అనుభవైజ్యం అయిపోవాలి, అనుసంధానం అయిపోవాలి. అలా అయితే చిత్ర విచిత్రాలు ఎన్నో ఎన్నో అద్భుతాలు మనం గ్రహించగలం. మన జీవితంలో ఎన్ని జరుగుతాయో. ఏ పని మొదలుపెట్టినా అయిపోద్ది, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అయిపోద్ది. ఒక చదువే కానివ్వండి, ఒక జ్ఞానమే కానివ్వండి, ఏ సమస్య కానివ్వండి, ప్రతిదీ కూడా అయిపోదు. అది వేదం చెబుతుంది, మనం చెప్ప మాటలు కాదు, అది వేదం చెబుతుంది. అలాగే మనం మన శరీరం ఏంటి? పంచభూతాత్మైన శరీరం. మన శరీరంలో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాత్మతో తయారు చేసినటువంటి శరీరం ఇది. పంచభూతాత్మక లింగం, పంచభూతాలతో ఉన్నటువంటి దేవాలయం. ఈ పంచభూతాలతో ఉన్న దేవాలయంలోనే దేవుడు ఉంటాడు. అయితే దేవుడు ఎక్కడున్నాడు? లోపల చూపించండి అంటే చూపించలేము. కానీ చూడగలం. ఎవరికి వాళ్ళకి ధ్యానంలో కూర్చొని మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మముహూర్త కాలంలో ధ్యానంలో కూర్చొని కళ్ళు 2 మూసుకుని, కనుగుడ్లు 2 పక్కగా చేసుకుని, అగ్ని చక్రం మీద దృష్టి పెట్టి నీ చూపు నిలిపితే పైకి కళ్ళు మూసుకుని సహస్రారం నిలిపితే నీకు అలా చేయగా ఒక్కరోజులో రాదండి, క్షమించండి. చేయగా మన స్థితిని బట్టి, మన కర్మలను బట్టి మంచి జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటి? ఆ బ్రహ్మ నువ్వే అని తెలుసుకుంటావు. ఒక రోజున నీ లోపల శక్తి ఉన్నటువంటి శక్తి, అద్భుతమైన శక్తిని నువ్వు తెలుసుకుంటావు. అందుకే మన రమణ మహర్షి దగ్గరికి వెళ్తే, రమణ మహర్షి ఏం చదువుకున్నాడండి? అయినా కానీ మహాపురుషుడయ్యాడు. రమణ మహర్షి అయ్యాడు. వెంకటరమణుడల్లా రమణ మహర్షి అయ్యాడు.
మహర్షి మరి చదువుకోవడం వల్ల అవ్వలేదే, దానికి ఏ గురువు కూడా లేరు చెప్పాలంటే. విరూపాక్ష గుడికి వెళ్ళాడు, ఆ శివాలయం అన్నాడు, అంత తిరిగి అరుణాచలేశ్వరుడు అన్నాడు, ఆ చుట్టూ తిరిగాడు, కొండల్లో బట్టలు లేకుండా కూర్చున్నాడు, సాధించాడు, మహర్షి అయ్యాడు. ఆయన మహర్షి అయ్యాడు కదా అని మనం అందరం వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్పేది ఏమి లేదు, నువ్వు తెలుసుకో అంటాడు. మనం ఇంత కష్టపడి పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు, అయ్యా నువ్వు తెలుసుకో అంటాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరైనా చెప్పారనుకోండి, నా కొట్టాడు పిచ్చాడు అనుకుంటారు, చెప్తుంది కానీ తగ్గుతుందా ఏ పని అంటారు. అందుకని ఒకరు చెప్పిందనే వద్దు, పత్రిక గారు అదే చెప్తారు, నువ్వు ఆచరించు, కూర్చో 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 అనేవారు మహానుభావుడు. కళ్ళు మొయ్యి అనేవాడు. మొదట్లో అర్థమయ్యేది కాదు, ఈ కూర్చోవడం ఏంటి, కళ్ళు మూసుకోవడం ఏంటి. ఆ కళ్ళు మూసుకున్న వాడికి, అలా కూర్చున్న వాడికి తెలుస్తుంది ఏముందో లోపల. అంతేగాని లోపల ఏముందని మహర్షులు చెబుతా ఉంటే ఒక అవివేకైన వాడు బాతు రోజు గుడ్లు పెడుతుంది, కానీ ఎన్ని గుడ్లు ఉండవు, పట్టువాకలు తీసి చూస్తే ఎన్ని గుడ్లు ఉంటాయి, ఒకరోజు తీసుకోవచ్చు అనుకున్నట్టు కాదు. మనం కూడా మన లోపల ఉన్నాడు దేవుడు అని చెప్పి లోపలికి వస్తే ఏ దేవుడు కనపడ్డని, ఆ దేవుడు కనపడడం అనేది ఒక అనుభూతి. లోపల చక్రాలు ఉన్నాయి అంటే చక్రాలు ఉంటాయా, చక్రాలు ఉండవు, అవన్నీ మన అనుభూతి. లోపల ఉన్నటువంటి అనుభూతిని అంతా కూడా అద్భుతాన్ని ధ్యానంలోనే చూస్తాం. కనుక ధ్యానం కంపల్సరీ చేయాలి. ధ్యానం చేయకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం రాకపోతే సమస్యలు తీరవు, సమస్యలు తీరకపోతే కర్మలు అలాగే ఉండిపోతాయి, కర్మలు అలాగే ఉండిపోతే పునరపి జననం పునరపి మరణం, పుడుతూ వస్తూ ఉంటాం. కనుక ఈ పునరపి జననం పునరపి మరణం పోవాలి అంటే తప్పకుండా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి అంటే ఎలా, కేవలం ధ్యానం సరిపోదు, సత్సంగం కావాలి, స్వాధ్యాయనం కావాలి, మన ఆచార్య బోధ కావాలి. అప్పుడు ధ్యానం చేస్తే వీటన్నిటి వల్ల మనకి స్టెప్ బై స్టెప్ ఆత్మ అనురక్తి కలిగి ఆత్మ దృష్టి మీద మనసు పడి, మనసు చచ్చిపోయి నేను కేవలము ఆత్మనే, నేను శరీరం కాదు, నేను కేవలం ఆత్మనే అనే అనుభూతి కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం గుర్తుపెట్టుకోవాలి, నేను శరీరం కాదు అంటాం, శరీరం కాకపోతే నువ్వెవరు, నువ్వు శరీరమే. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం ఒక సాధనం, ఒక పనిముట్టు, ఒక ఇన్స్ట్రుమెంట్. అయితే ఈ సాధనాన్ని మనం చక్కగా సమర్థించుకోవాలి, కానీ ఇది ఇష్టం వచ్చినట్టు పడేవాడు, ఇది నాది కాదంటే కుదరదు. అది సాధనం, ఆ శరీరం లేకపోతే నువ్వు సాధన కూర్చోలేవు. కాకపోతే ఆ శరీరం మీద మమకారం అహంకారం పెట్టుకుంటే ఆ శరీరం ఎంతో పనికిరాదు నీకు. శరీరం భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఇది ఒక సాధనం, ఈ సాధనం ద్వారా మనం ధ్యానం చేసి తరించాలి అని దేనికి ఉపయోగించాలో అది ఉపయోగించాలి. ఎలా ఉపయోగిస్తాం, ఉరికనే కట్టిపెట్టుకుని కూర్చొని కుదరదు, దానికి పోషణ చేయాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. బయట శరీరం శుభ్రంగా ఉంచుకోవడం కాదు, లోపల శరీరం కూడా మంచిగా ఉంచుకోవాలి. లోపల శరీరం అంటే ఏది పడితే అది వేయకూడదు, నీకు ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ అంతా పెట్టకూడదు,
ఏది పెడితే నీ మాట వింటుంది ఈ శరీరం, ఏది పెడితే నీకు సహకరిస్తుంది తెలుసుకోవాలి. ఏది మాట్లాడాలి, ఏది తినాలి, ఏది ఆలోచించాలి, అవన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో తెలుసుకోవాలి. అలాగే ఏది తినాలో, ఏది తినకూడదో, అది ఎంత తినాలో, ఎంత తినకూడదో కూడా తెలుసుకోవాలి. ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకుంటే నీకు మనసు సరిగ్గా క్రమస్థితిలోకి వస్తాయి. అప్పుడు నేను నేను కాదు ఇది, నేను అనుకున్నాను ఇప్పుడు దాకా, నేను ఫలానా అనుకున్నాను, నేను ఫలానా అనుకున్నా, పేరు ఇది అనుకున్నాను, నాకు పేరు లేదు, నాకు రూపం లేదు, నా లోపల ఏదో ఉంది, ఇంకా అనంతమైన శక్తి ఉంది, అద్భుతమైన శక్తి ఉంది, అది నేను కనుక్కుంటాను. చూడండి అంతకంటే ఇప్పుడు దాకా మనం ప్రతిరోజు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, మహాకుంభమేళ. మరి వాళ్ళందరూ ఎవరండి? వాళ్ళు ఎవరు? మరి లక్షల మంది వచ్చారు, రోజు చూస్తున్నాం. ఆ లక్షల మంది వచ్చినప్పుడు మరి ఒకే రోజున జనవరి 11 మొదలు పెట్టారంటే 10వ తారీఖు వరకు ఎవరు లేరు. 11వ తారీఖు లక్షల బయలుదేరి వస్తున్నారు. మరి వాళ్ళంతమంది రావాలంటే ఎన్ని ట్రైన్లు కావాలి, ఎన్ని ఫ్లైట్లు కావాలి? ఏ ట్రైన్లోనూ లేరు, ఏ ఫ్లైట్లోనూ లేరు, ఏ బండిలోనూ లేరు, ఏ కార్లోనూ లేరు, ఏ వ్యాన్లోనూ, లారీలోనూ లేరు. ఒక్కసారి గుంపులు గుంపులుగా వచ్చారు అంటే 1 మైల్ దూరం నుంచి కనపడ్డారట. అక్కడి నుంచి అలా వస్తూనే 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 ప్రవాహం అలా వచ్చారు, లక్షల 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 ప్రవాహం వచ్చారు. మరి వీళ్ళందరికీ బట్టలు లేవు, దిగంబర్లు, విచిత్ర విచిత్ర వేషాలతో వచ్చారు, విచిత్రంగా ఉన్నారు, బూడిద పూసుకున్నారు, స్నానాలు చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ఎన్నో ఎన్నో చూస్తున్నాం మనం. ఇదంతా ఎలా వచ్చింది వీళ్ళకి ఆ శక్తి? అందుకే హిమాలయాల్లో నుంచి అంటే మనం ఇక్కడే చలి తట్టుకోలేకుండా 4-5 పొరలు వేసుకుంటే కానీ మనం చలి తట్టుకోలేము అనుకోండి. మరి వాళ్ళు దిగంబరులు, ఏమి ఒంటి మీద బట్ట ఉండదు. తింటప్పుడు మనం ఇప్పుడు వాళ్ళు 1.5 మంత్ దాదాపు ఉంటున్నారు ఇక్కడ. వాళ్ళకి ఏ సామాన్ వేసుకొచ్చారండి వాళ్ళు ఏమట? మనం 2 రోజులు ప్రయాణం అయితే సంచులు గించులు సూట్ కేసులు వేసుకెళ్తాం. వాళ్ళు 1.5 మంత్ దాదాపు 45 డేస్ వాళ్ళు ఎక్కడ ఏ సంచులు తెచ్చుకోవాలి, ఏ సూట్ కేసులు లేవు వాళ్ళ మీద. ఏది పెడితే అది తిన్నారు. ఒంటి మీద బట్ట ఉంటే ఉంచుకుని, లేకపోతే లేదు. మరి శక్తి ఎలా వస్తుంది? అనంతమైన శక్తిని వాళ్ళు కనుక్కున్నారు. శీతోష్ణతలు అతీతం అయిపోయారు. వాళ్ళకి చలి అంటే ఏంటి తెలియదు, వేడంటే తెలియదు, వానంటే తెలియదు, బట్టలు ఉన్నాయో లేదో తెలియదు, లేవో తెలియదు. వాళ్ళ తన్మయత్వంలో ఆ భగవంతుని కనుక్కున్నారు. పాములతో ఆడుకున్నారు. ఎన్ని అద్భుతాలు చేశారండి మనం చూస్తే. అలాంటి వాళ్ళు, ఆ బట్ట లేనటువంటి వాళ్ళు, ఆ విభూతి రాసుకున్నటువంటి వాళ్ళు ఆ పవిత్ర నదిలో స్నానం చేస్తే, గంగా, యమున, సరస్వతి నదులను ప్రయాగ్రాజ్ స్నానం చేస్తే ఆ వాటర్ పవిత్రమయ్యేట. ఎందుకంటే ఎంతోమంది సైంటిస్టు, విదేశస్తులు నమ్మని వాళ్ళు ఉంటారు కదా. ఇది పవిత్ర జలం అంటే ఎలా పవిత్ర జలం వద్ది, ఇంతమంది స్నానాలు చేస్తారంట. వాళ్ళందరూ టెస్ట్ చేసి, పరీక్ష చేసి, రీసెర్చ్ చేసి కనుక్కున్నారంట. అదే నాన్ పొల్యూటెడ్ అని తెలుసుకున్నారట. అందుకని విదేశీయుల నుంచి ఎక్కడెక్కడి నుంచి ప్రపంచ జనం అంతా అక్కడ వచ్చి
ఆశ్చర్యపోతున్నారు చూస్తుంటే. అది అద్భుతం అని. ఈ అద్భుతం ఎలా వచ్చింది ఇది? మనకందరికి తెలిసిందే కదా! ఈ విషయం అంతా కూడా మనకి. ఇది ఎప్పుడో, ఎప్పుడో అనాది కాలంలోనే సముద్ర మథనం జరిగినప్పుడు వచ్చినటువంటి ఆ ఆ బిందువులు, ఏ బిందువులైతే ఉన్నాయో ఆ అమరత్వం అనే బిందువులు పడి ప్రయాగలో, ప్రయాగరాజ్ అక్కడ అంటే గంగా, యమున, సరస్వతి, సరస్వతి అంతర్వాహిని అక్కడ పడినాయట. హరిద్వార్‌లో గంగలో పడినాయట. ఉజ్జయినిలో క్షిప్రా నదిలో పడినాయంట. నాసిక్‌లో గోదావరిలో పడినాయట. కానీ మరి ఇక్కడ 3 నదులు ఉండటం వల్ల ఏమో నాకు సరిగ్గా తెలియదు గానీ, ఇది ప్రత్యేకంగా ఉంది. ఈ ప్రయాగరాజ్, ప్రయాగ అంటారు. ఇప్పుడు అలహాబాద్‌ని ప్రయాగ్. అది ఇప్పుడు ప్రయాగరాజ్ అని పెట్టేశారు. ఎందుకంటే ఇది మహాకుంభమేళ. 144 144 సంవత్సరాలకు వచ్చే 2 మహాకుంభమేళా అంటాయి. ఎందుకంటే జీవితంలో ఎవరో ఒకసారి చూస్తారు. 2 సార్లు చూడలేరు ఎవరు కూడా. అందుకని ఇది అద్భుతమైనటువంటి కుంభమేళాలో అంటే ఏంటనేదంటే ఇక్కడ మనం ఏంటంటే అంత పవిత్రం ఎలా అయింది? ఆ పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది? మన భూమి పవిత్రమైంది. నీరు పవిత్రమైంది. అగ్ని పవిత్రమైంది. గాలి పవిత్రమైంది. ఆకాశం పవిత్రమైంది. ఇది ముఖ్యంగా మనం అందరం గర్వపడాలి. భారతదేశంలో పుట్టి భారతదేశం కర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి, వేదభూమి. ఇక్కడ భోగానికి లేదండి. ఇదంతా అది కర్మభూమి. అలాంటి కర్మభూమిలో పుట్టినటువంటి వాళ్ళం గనక నిజంగా అక్కడ మనం ఎంతో అదృష్టవంతులం కావాలి. అంటే భూమంతా ఒకటే. భూమి ఒక్క భారతదేశంలో భూమి గొప్పదని చెప్పడానికి లేదు. నేల తల్లి ఎక్కడైనా నేల తల్లే. కానీ మనం మనుషులం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. మన ప్రవర్తన బట్టి ఉంటది. చూడండి మనం వచ్చినప్పుడు అమెరికా వచ్చినప్పుడు మనం చూసి వాళ్ళు ఎట్లానో ఉండేవాళ్ళు. వాళ్ళు చూస్తారు. వాళ్ళని చూసి వాళ్ళని మనం అనుకరించామని మనం చూసి వాళ్ళని అనుకరించడం చేయలే. మనం వెళ్ళి వాళ్ళ డ్రెస్సులు వేసుకున్నాం. వాళ్ళ ఫుడ్ మనం తింటున్నాం. మనది మర్చిపోయాం. మన నాగరికతను మనం మర్చిపోయి వేరే వాళ్ళ నాగరికతను మనం ఫాలో అయిపోదాం. మనది మనం చూసుకోం. ఎప్పుడు మనకందరికీ ఉన్నది ఇదే. ఇప్పుడు మనం చూసుకోం. ఎదుటి వాళ్ళ గురించి అడుగుతాం మనం. నీ వేలు నీ వైపు చూస్తుంటే అది చూసుకోవు. ఎదుటి వాళ్ళ వైపు 4 వైపులు చూసి వాళ్ళేంటి అని. అలాగే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాం. సామాన్య శాస్త్రం అన్నాం, సాంఖ్య శాస్త్రం అన్నాం, గణిత శాస్త్రం అన్నాం ఇలా చదువుకున్నాం. మరి మానవ శాస్త్రం కూడా చదువుకోవాలి కదా! మన గురించి మన శాస్త్రం కూడా ఉంది. మనం చదువుకోము. ఇతర శాస్త్రాల మీద ఎక్కువ పట్టుంటది గానీ, మన గురించి మనం నేర్చుకోవడానికి మనం సో, ఎందుకంటే మన లోపల ఉన్న శాస్త్రం, మన లోపల ఉన్నటువంటి ప్రతి అవయవం, ప్రతి నరము ఎంతో అద్భుతాలను సృష్టిస్తుంది లోపల. ఎంత శుభ్రపరుచుకుంటే అంత జ్ఞానం వస్తది. కానీ మనం ఏం చేస్తామంటే అది చూసుకోం. మనం తెలుసుకోం. మన ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో, నీ జ్ఞానం నీకు సొంతం అవుతుంది. నీ శక్తి నీకు సొంతం అవుతది. అద్భుతమైన శక్తిని మన సొంతం అవుతది. దీనికంతటికి ఏం చేయాలి మరి? పురాణాలు వినాలి. శాస్త్రాలు చదవాలి.
వేదాలు నమ్మాలి, ఆచరించాలి. ఎన్ని పురాణాలు ఎప్పటి నుంచో మనకి దివ్య పురుషులు మనకి ఇచ్చారు. ఇదంతా చదివినవి కాదండి, ఇదంతా వాళ్ళు ఏబిసిడ్లు నేర్చుకుని వాళ్ళు నడుచుకుని రాసినవి కావు. దివ్యత్వంతో వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అనుభవించి మనకిచ్చినటువంటి గ్రంథాలు ఇవి. అపౌరుషాలు అంటే రాసినవి కావు, చెప్పబడినవి. గురువు ద్వారా గురువు, గురువు ద్వారా శిష్యుడు, ఆ విధంగా గురు పరంపరగా వచ్చినటువంటి తర్వాత గ్రంథస్థం చేశారనుకోండి, వేదవ్యాసుల పుణ్యం అంట. కానీ అలాంటి వాటిలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా భగవద్గీత గురించి అని. అలాగే ఈ పురాణాలు, శాస్త్రాలు, ఈ వేదాలు చదువుకుంటే మనకు తెలుస్తుంది దానిలో. అందుకే మనం స్వాధ్యాయనం చేసుకోవాలి, ఆచార్య బోధ వినాలి, సత్సాంగత్యం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. అప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మనకి ఉండవు. యాక్చువల్గా భగవంతుడు ఎవరికి వాళ్ళు తక్కువ వాళ్ళకి ఎక్కువ ఇవ్వడు కదా. ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే అబ్బో చచ్చిపోతున్నాను వీళ్ళతోటి, వీళ్ళు అడిగే ప్రశ్నలు చెప్పలేను, వీళ్ళ కోరికలు తీర్చలేను అని అంటాం మనమే. మరి భగవంతుడికి మరి ఎంతమంది, ఎన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళందరి కోరికలు ఎలా తీరుస్తాడు భగవంతుడు? అందుకని భగవంతుడు తీర్చడం కాదు, మనకందరికి ఇస్తాడు సమానంగా. మనం చూసుకోకుండా నాకు ఇంతే ఇచ్చాడు, నాకు అంతే ఇచ్చాడు అని అనుకుంటా ఉంటా. నిన్నే చదివాను ఒక దాంట, ఒక రాజుగారు అని కూర్చున్నాడంట. రాజుగారు ఇక్కడ కూర్చుంటే పక్కన అటుపక్క వాడు, కుడిపక్క వాడు, ఎడం పక్క వాడు కూర్చున్నారంట. కుడిపక్క వాడు అనుకున్నాడంట, అబ్బో ఈ రాజుగారికి ఎంత ఇచ్చాడు దేవుడు, నాకు కూడా కొంత ఇస్తే బాగుండు అనుకున్నా అంట ఒకడు. ఇంకోటి అనుకున్నాడంట, ఆ దేవుడు ఎక్కడ ఇస్తాడు, ఈ రాజుగారు నాకు కొంచెం ఇస్తే బాగుండు అనుకున్నాడట. ఈ 2 మాటలు విన్నాడట రాజు. వెళ్ళిపోయి మంత్రిని పిలిచి, మంత్రి కొంచెం ఒక కుండ నిండా కొంత గంజి పోసి దానిలో ఒక బంగారు నాణ్యం ఒకటి అడుగులో వేసేసి వాడికి ఇచ్చేయి అన్నాడట. వెళ్ళి ఇచ్చేస్తే ఏంటి అంటే ఈ రాజుగారు ఇచ్చారు అన్నాడు. ఆ రాజుగారు నాకు ఇచ్చారని ఎడం పక్క అతను తాగేశాడట. కుడి పక్కన అబ్బాయి ఎలా కూర్చుంటే ఇప్పుడు అంతా తాగేసి లాస్ట్లో కొంచెం ఇదిగో ఈ కొంచెం నీకు దేవుడు ఇచ్చాడు తీసుకో అని ఇచ్చాడట. సరే అని తీసుకున్నా అంటాడు. చూడండి, పై గంజి అంతా ఇది తాగేశాడు, రాజుగారు ఇచ్చారని. ఈ దేవుడు ఇచ్చిన మిగిలిన నీకు తీసుకొని, కానీ వాడు తీసుకున్నాడు, అందులో ఏముంది, బంగారు నాణ్యం ఉందట. అట్లాగే మనం భగవంతుడు ఇస్తాడు అనుకోవాలి, కానీ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అనకూడదు. వాళ్ళ ద్వారా అవుతుంది వీళ్ళ ద్వారా అవుతుందని కూడా మనం అనుకోకూడదు. నేను స్వచ్ఛందంగా ఉండి నీ నమ్మకం ఉంటే నీకు భగవంతుడు ఇస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు, ఏది కావాలనుకుంటే ఇస్తాడు. నువ్వు అడిగే శక్తి నీకు ఉండాలి, ఇచ్చే శక్తి అనుకుంది అని అనుకో. అది ఇదంతా కూడా అండి మనకు ధ్యానంలోనే వస్తుంది. ధ్యానమే పరమౌషధం. ధ్యానం ద్వారా అద్భుతమైనటువంటి శక్తులను కనుక్కోగలుగుతాం. మనం ఏది కావాలంటే అది నెరవేర్చుకోగలుగుతాం. మన జన్మని సార్థకం చేసుకోగలుగుతాం. పునరపి జన్మ పుణ్యపానం లేకుండా చేసుకోగల సామర్థ్యత మనలోనే ఉంది. హాయిగా కూర్చోండి, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. చూసుకోలే టైం చూడ. ఏం అందరు 2 చేతులు వేసి కాళ్ళ మీద పెట్టుకోండి. ఐదు సెకండ్లు వచ్చుకున్నాం. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు ఓపెన్ చేసుకుంటూ కళ్ళు మెల్లగా ఓపెన్ చేసి ఆ చేతులు 2 మధ్య భాగంలో చూసుకుంటూ, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం అని చూసుకుంటూ చక్కగా కరచాల దులతో
తప్పట్లు కొట్టుకుంటూ బయట ధ్యానం నుంచి బయటకు వచ్చేద్దాం.